కిడ్స్కి కిచిడి ఎలా చేయాలి వీడియోలో చూద్దాం. ముందుగా రైసు, పెసరపప్పు, ఎర్రకందిపప్పు తీసుకోవాలి. రైస్ 2 స్పూన్స్ తీసుకున్నాను, పెసరపప్పు 1 స్పూన్ తీసుకున్నాను, ఎర్రకందిపప్పు 1 స్పూన్ తీసుకున్నాను. ఎర్రకందిపప్పు అనేది ఆప్షనల్ అనమాట. రైసు పెసరపప్పుతో అయినా చేసుకోవచ్చు. సో ఈ 3 1 అవర్ ముందు నీట్గా కడిగి వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బాగా నాని మెత్తగా ఉడుకుతుంది అనమాట కిచిడి. సో నేను వెజిటేబుల్స్ ఆలు, క్యారెట్, గ్రీన్ బటానీ, వెల్లుల్లి తీసుకున్నాను. కావాలంటే బీట్రూట్ ఇంకా బీన్స్ ఉంటాయి కదా, అవి మన ఆప్షనల్ అనమాట, ఏమైనా తీసుకోవచ్చు. ఒక గిన్నెలో నెయ్యి యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ అండ్ వెల్లుల్లి కట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాతకి కొంచెం జీలకర్ర వేసుకొని పసుపు వేసుకున్నాను. సో మిరియాలు ఉంటే మిరియాలు కూడా ఒక 2 3 వేసుకోవచ్చు. లేవు కాబట్టి నేను వేయలేదు. సో ఈ 3 బాగా ఫ్రై అయిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్నటువంటి రైస్, పప్పు కూడా యాడ్ చేసుకొని అందులో బాగా తిప్పేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాతకి పిల్లలకి ఇలాగైనా డైరెక్ట్గా పెట్టేయచ్చు, లేకపోతే తినకపోతే స్మాషర్ ఉంటుంది కదా, దాంతో స్మాష్ చేసి పెట్టేయచ్చు అనమాట. ఎవరు ఎలా తింటే అలా పెట్టేసుకోవచ్చు. సో ఒక గిన్నెలో తీసేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని పెట్టేసుకోవడమే. 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ వరకు ఇలా చేసి పెడితే వాళ్ళకి ఎంతో హెల్దీ అండ్ బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది, తినడానికి ఇష్టపడతారు. లంచ్ టైంలో పెట్టుకోవచ్చు ఈ రెసిపీని. మీరు కూడా ట్రై చేయండి.